హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ రోల్‌కైతే ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, బీన్స్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. హాఫ్ బాయిల్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో గరం మసాలా ఇంకా ధనియా పౌడర్, సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే చపాతీ ప్యాన్ మీద 2 వైపులా కాల్చుకోవాలండి. చూసారా? వన్ సైడ్ ఇలాగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే చపాతీ మీద ఎగ్ అయితే కొట్టేసానండి. ఈ ఎగ్ ఆల్రెడీ వన్ బౌల్లో సాల్ట్, చిల్లీ పౌడరు, ఎగ్ యాడ్ చేసి మిక్స్ చేసి చపాతీ మీద యాడ్ చేశానండి. ఈ ఎగ్ చపాతీ మీద 2 వైపులా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఫ్రై చేసిన ఎగ్ చపాతీని వన్ ప్లేట్లో తీసుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్న ఫ్రైని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడైతే చపాతీని రౌండ్గా ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఈ ఎగ్ రోల్ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టొచ్చండి. మా పాప అయితే టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్పిందండి. మీరు వన్ టైం ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.